అందరికీ నమస్కారం. ఇప్పుడు తెర మీదకి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త జిల్లాల ఏర్పాటు అనేది మళ్ళా తీసుకొచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు దాటి ఒక నెల అయింది. ఇవాల్టి వరకి ఎలక్షన్ ముందు చేశారు. అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని మేము అధికారంలోకి వస్తే జిల్లాలు అశాస్త్రీయంగా చేశారు కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలానే ఆహ్, ఆల్ ఇండియా కాంగ్రెస్ సెక్రటరీ అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా కల్లూరులో వచ్చి మేము సత్తుపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామంది. అట్లనే బట్టి విక్రమార్క గారు కూడా సిఆర్పీ లీడర్ కింద మిగతా మంత్రులు అప్పుడు నాయకులను నెంబర్ పెట్టుకొచ్చి మర్లపాడులో కూడా అన్నారు. అది ఇవాళ వరకు కార్యరూపం దాల్చకపోగా ఇప్పుడు మళ్ళా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న అసెంబ్లీలో అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేశారు. దాన్ని మళ్ళా మేము న్యాయబద్ధంగా అన్ని సమకూరుస్తామని ఒక మాట ప్రకటన చేశారు. ఆగమేఘాల మీద కొంతమంది అప్పుడే రిప్రజెంటేషన్ మొదలుపెట్టారు. అసలు కొత్త జిల్లాల ప్రక్రియ అనేది చేయటానికి ఇప్పుడు ఏమి చేయడానికి లేదు. 2026 జనవరి 1 నుంచి 2027 డిసెంబర్ ఎండింగ్ వరకు జనాభా లెక్కలు జరుగుతున్నాయి. జనాభా లెక్కల్లో కొత్తగా రెవెన్యూ వ్యవస్థ కానీ ఇదేమీ చేయడానికి వీల్లేదు. మరి వీళ్ళు ఎందుకని దీన్ని తాపత్రయపడుతున్నారో తెలియట్లే. ప్రభుత్వం చేయాల్సిన పనులు, ఇచ్చిన హామీలు తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక చేయాల్సింది చేయకపోగా ఈ కొత్త ప్రక్రియ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చీరలు ఇస్తాం, అది ఇస్తాం అంటున్నారు. అట్లనే మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు కూడా చీరలు ఇచ్చారు, అవి ఇచ్చారు, అవి చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఎవరికి ఫుల్ఫిల్గా వాళ్ళ వరకు అమలుపరచలేదు. విద్యాశాఖకి నిర్వీర్యం చేసి పారేశారు అసలు మంత్రి లేకనే. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ కొత్త మీద తెర ఏంటంటే మళ్ళీ జిల్లాది మున్సిపల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని తెచ్చినట్టు కనపడుతుంది. అసలు ఇవాళ వరకు కూడా ఈ సత్తుపల్లి ప్రాంతం జిల్లా ఏర్పాటు అనే ఆ మాటకి అసలు ఏం డెవలప్ చేశారు, ఏం ఫండ్స్ వచ్చినాయి అనేది కూడా ఇవాళ వరకు ఏ మంత్రి కానీ ఎవరు కూడా నిర్ధారణ చేయటం లేదు. ప్రభుత్వం ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు ఉంది. ఒకేపు నీటి సమస్యలతో ఉన్నాయి. ఒకటి పోలవరం ప్రాజెక్టు మీద ఒకళ్ళు విమర్శించుకుంటాం మొదలుపెట్టారు. పోలవరం నుంచి బనవచలపరి నల్లమల సాగర్ ప్రాజెక్టు అంటున్నారు. అది సుప్రీంకోర్టులో ఉంది, పెండింగ్లో ఉంది. ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోమంటుంది. ఇక్కడ పార్టీలు ఎవరి స్వార్థం వాళ్ళు, ఆంధ్రాలో ఆ పార్టీలు ఎవరి స్వార్థం వాళ్ళు ఉంటున్నారు తప్ప ఇప్పటి వరకు దాని గురించి పరిష్కారం తీసుకు ఆలోచించట్లేదు. స్వార్థం కోసం, ఓట్ల కోసమే చేస్తున్నారు వాటి వరకు కూడా. ఒకప్పుడు తెలుగు ప్రజలు అంటే భారతదేశంలో ఒక మంచి గౌరవం ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి గారిని నీలం సంజయ్ రెడ్డి గారిని పంపించింది. ఇవన్నీ అనేక మంది కేంద్ర మంత్రులను చేసింది తెలుగు రాష్ట్రం. పివి నరసింహారావు లాంటి ప్రధానమంత్రిని చేసింది. ఇవాళ వరకు రాష్ట్రం విడిపోయి ఎవరికి వారే యమునా తీరని మనం ఇదివరకు ఇతర గోదావరి జలాలు కానీ కృష్ణా జలాల నుంచి మహారాష్ట్రను కర్ణాటకతో కొట్టుకోవటమైంది. ఇప్పుడు మనం కొట్టుకునే కాడికే వచ్చింది. ఇంత నీతి చేసేవాళ్ళు, ఇన్ని పాయింట్లు మాట్లాడే, నీటి సమస్య మాట్లాడే తెలంగాణ ప్రభుత్వం కూడా 7 మండలాలని తీసుకుపోయి ఆంధ్రాలో కలిసి పోలవరం ముంపు ప్రాంతాలతోని ఆ గిరిజనులు ఇవాటి వరకు మోసం చేసి పునరావాసం కల్పించకపోతే ఏ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికార పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కానీ, ఇక్కడ ప్రభుత్వం కానీ కొంచెం పట్టించుకోవట్లేదు. నిన్నటిదాకా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ విధంగా చేసి ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతోని అసలు లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లానా ఇదే అనేది ఇప్పుడు వరకు కూడా నిర్ధారణ చేయటం లేదు. అసలు జిల్లాలు తగ్గిస్తారనేది వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. పెంచుతారని, తగ్గిస్తారని. అశాస్త్రీయంగా ఖమ్మం జిల్లా, ఒక వరంగల్ జిల్లాని 6 జిల్లాలు చేశారు. ఖమ్మం జిల్లా ఏంటంటే 2 జిల్లాలతో జరిపి 7 మండలాలు అన్నట్టు కొన్ని మండలాల ములుగులో, కొన్ని మహబూబాద్లో కలిపారు. ఇది అశాస్త్రీయంగా జరిగిందని మేము అప్పుడు 2007లో ధర్నాలు చేసి సత్తుపల్లిలో 125 రోజులు రిలే నిరాహారదీక్షలు చేసి అఖిలపక్షం 48 గంటలు బంద్ చేసిన ప్రభుత్వం నుంచి. అప్పుడు ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ వాళ్ళ అధికార పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు అప్పుడు పూసుకోలేదు. మేము అధికారంలోకి వస్తే చేస్తాం కాంగ్రెస్ అని మళ్ళీ అన్నారు. ఇట్టా పూసుకోలేదు. దీన్ని కూడా ప్రభుత్వ పరంగా ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని నీటి సమస్యలు, ఈ జిల్లాల పునర్విభజన సమస్యలు తీసుకొస్తున్నారా అనేది కూడా ఆలోచించాలా. వాటి వరకు ప్రభుత్వ పరంగా నిధులు సమకూర్చి ఫ్యాక్టరీలు పెట్టే ఆలోచన ఎక్కడా కనపడలేదు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి. మిగతా ఏ సమస్య కొత్త ప్రాజెక్టులకు నీటిపారుదల పట్ల ఆ పర్యటనలు, ఈ పర్యటనలు అనేది ప్రభుత్వ సొమ్ము అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల కోట్లు కాగ్నివేద ప్రకారంగా అప్పులు చేస్తుంది. అంటే మార్చి నాటికి చేయాల్సిన అప్పులన్నీ కూడా ఇప్పటికే చేసి ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయ కొరవడిపోయింది. కేంద్రం నుంచి ఇచ్చిన
రావాల్సిన నిధుల్లో విఫలమైంది ఇక్కడ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రభుత్వం దాంట్లో కూడా. మీ ద్వారా మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసింది, షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇటు మీ వివరణ పొలాయండి.